యేసు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన తండ్రి, వాక్యములో నుండి మాతో మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. దేవుని వాక్య గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు లోకములో సంచారము చేస్తున్నటువంటి సమయములో ఆయన ఉపమానములు లేకుండా ఏ ఒక్క మాట లేక ఏ ఉపమానము చెప్పలేదు. ఆయన ఏమి చెప్పినా ఉపమానములతోనే చెప్పారు. ఒక ఉపమానము చెప్పి ఆ ఉపమానమునకు ఏమిటి అర్థము, దాని భావం ఏమిటి అని తిరిగి మరలా వారికి తెలియజేసేవారట. ఎందుచేతనగా వాక్యము బాగా అర్థం అవడానికి. వాక్యము అర్థం చేసుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ బాగుగా అర్థం అవడానికి తిరిగి ఆ వాక్యము బాగా అర్థం చేసుకుని దాని యందు జీవించడానికి, దాని యందు నడవడానికి, వాక్యములో ఉన్నటువంటి గొప్పతనాన్ని నేర్చుకోవడానికి ఆయన తిరిగి ఆ ఉపమానము తెలియజేస్తూ ఉండేవారు. ఇక్కడ వాక్యము తెలియజేస్తున్నది ఏమిటంటే, ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ తోట చక్కగా ఫలిస్తా కనబడుతూ ఉన్నది. ఆ తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరపు చెట్టు 3 ఏళ్ల నుండి అది ఉంది. ద్రాక్ష చక్కగానే కాస్తున్నది, బాగుగానే ఫలిస్తా ఉన్నది. కానీ ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు అది ఫలములు లేనిదై ఉన్నది. ఆ యొక్క అంజూరపు చెట్టు యొక్క ఫలములు లేని దాని అయి ఉన్నందువల్ల యజమానుడు చూచి, అబ్బాయ్ తోటమాలి, ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఎందుకు ఫలించటం లేదో నేను 3 ఏండ్ల నుండి దాని పళ్ళు వెతకవచ్చి ఉన్నాను, కానీ దానిని ఏమీ నాకు దొరకలేదు. కనుక దాన్ని నువ్వు నరికివేయమని ఆ తోట మాలితో అంజూరపు యొక్క ఆ తోట యజమాని చెప్పుచూ ఉన్నాడు. ఆ చెప్పబడినటువంటి మాటను బట్టి తోటమాలి అంటాడు, అయ్యా దీని ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి, ఫలించినా సరే, లేని ఎడల దాన్ని నరికివేయొచ్చును అన్నాడు. సరే, యజమానుడు మాట ఇదిగో ఇలా మాట్లాడాడు గనుక సరే ఉంచుదాములే, ఏం చేస్తావో చెయ్యి అని యజమానుడు చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీరు బాగుగా వాక్యమును అర్థం చేసుకోవాలి. వాక్యములో ఉన్నటువంటి భావం ఏమిటి? ద్రాక్ష తోట అనగా సంఘము. సంఘములో ఉన్నటువంటి యొక్క ప్రతి చెట్టు లేక ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి బాగుగా ఫలించుచున్నాడు అని దానికి అర్థమిస్తూ ఉన్నది. ఆ తోట గాలినక యజమానుడు ఆ తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టును చూచాడు. అది బాగుగా ఫలించటం లేదు. అది ఆయనకు బాధను కలిగించింది. తోట బాగానే ఉంది, తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఫలించటం లేదు, దాన్ని నరికివేయమని చెప్పాడు. కారణమేమిటో ఆయనకు మాత్రమే తెలుసును. అందుచేతనే వివరముగా మీ అందరికి అర్థమయ్యేలాగున ఆ తోట మధ్యలో ఉన్న అంజూరపు చెట్టు వల్ల ఆ తోటంతా, ఆ నేలంతా వ్యర్థమైపోతూ ఉన్నది. దానిని నరికివేయమన్నాడు. అందువల్ల ఆ తోటమాలి, అయ్యా నేను దానికోసం పనిచేస్తాను, దాని ఏర్లు కడతాను, దానికి ఎరువేస్తాను, నీరు కడతాను, దాని ఎడల శ్రద్ధ చూపిస్తాను, అప్పుడు అది ఫలించినా సరే
లేని ఎడల నేనే దాన్ని మరికేస్తానని ఆ తోట యజమానితో తోటమాలి చెప్పాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందో లేదో? అర్థమవుతుంది కదా? హల్లెలూయా, హల్లెలూయా. తోటమాలి పనివాడు, జీతగాడు. తోటమాలి ఒక పాదిరి, సంఘాన్ని కాసే పాదిరి, సంఘమును కాసే ఒక పాదిరి అయ్యున్నాడు. సంఘమును చూస్తున్నాడు. సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఫలించాలని ఆలాట పడుతూ ఉంటాడు. కనుక తోట యజమాని తండ్రి అయినటువంటి దేవుడై ఉన్నాడు. యజమాని వచ్చినప్పుడు తోట ఎలా ఉంది, సంఘం ఎలా ఉంది, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి ఎలా ఉన్నాడు, అతడు ఫలిస్తున్నాడా, బాగుగా ఉన్నాడా, తన కుటుంబం బాగుందా, తన జీవితం బాగుందా, తన బ్రతుకు బాగుందా, కష్టాలతో నష్టాలతో ఆటంకాలతో ఇబ్బందులతో శోధనతో ఉన్నాడా లేక ఎలా ఉన్నాడు అనే దాని పరిశీలన చేయటానికై తోట యజమానుడు అప్పుడప్పుడు వచ్చి ఆ తోట చూస్తూ ఉంటాడు. ఏది ఏమైనా తోటలో ఏ యొక్క ఫలము లేకపోయినా, ఏ చెట్టు కాయకపోయినా ఎవరిని అడుగుతాడు అంటే తోటమాలిని అడుగుతాడు. దేవునికి స్తోత్రం. తోటమాలి అనగా దేవుని సేవకుడు. కొంచెం అర్థం చేసుకోండి అమ్మా, మరీ అలా ఉండకూడదు. తోటమాలి అనగా ఎవరు? దేవుని సేవకుడు. అర్థమయ్యేలా చెప్పాను. దేవుని సేవకుడు అనగా తోటమాలి, పనివాడు. తోట అనగా సంఘము. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి ఒక మొక్కై ఉన్నాడు. ప్రతి మొక్క ఫలించాలని ఉంది. అందుకే తోటమాలి సంఘాన్ని చూస్తూ ఉన్నాడు. సంఘమునకు వాక్యమును విత్తుతూ ఉన్నాడు. వాక్యం అనేటువంటి యొక్క ఎరువు, వాక్యం అనేటువంటి యొక్క నీరు, వాక్యం అనేటువంటి యొక్క బలమిచ్చే ఫలాన్ని చేస్తూ ఉన్నాడు. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి బలపడాలి. వాక్యము ద్వారా బలపడాలి. వాక్యమే బలమైనది, వాక్యమే బలమిచ్చేది. నువ్వు వచ్చి నిద్రపోతే కాదు, వాక్యం వింటేనే వాక్యము ద్వారా నీకు బలం వచ్చేది. వాక్యం అనగా ఆ చెట్లకేసే ఎరువు లాంటిది. వాక్యం అనగా నీరు లాంటిది, నీరు కట్టేది. ఆ నీరు కట్టినా ఎరువేసిన వాక్యము ద్వారా వేసినప్పుడు ఆ చెట్టు, ఆ మొక్క ఎలాగైతే ఎదుగుతున్నదో, ఎలాగైతే ఫలిస్తున్నదో, సంఘములో నీవు కూడా వాక్యమును విని ఫలించాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలన్నాను? వాక్యమును విని ఫలించాలి. వాక్యమే నీకు ఆధారం. వాక్యమే మనకు ఆధారం. వాక్యము నీలో ఉండాలి. ఒక వాక్యం ఉంది. లూకా సువార్తలో 8వ అధ్యాయములో ఉంది. అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయములో ఉంది. సరి వినండి, చదవద్దు కానీ సరి జాగ్రత్త వినండి. ఒకడు విత్తనములు విత్తాడు. ఒక రైతు విత్తినప్పుడు విత్తనములు 4 చోట్ల పడ్డాయి. ఒక చోట పడింది దారి ప్రక్కన, 2వ చోట పడింది రాతి మీద, 3వ చోట పడింది ముళ్ళ పొదలో, 4వ చోట పడింది మంచి నేలన. నేను అన్నీ చెప్పను కానీ దాని వివరం వేరే ఉంటుంది. తర్వాత నేను సమయం వచ్చినప్పుడు 4 కోసం చెప్తాను. ఫస్ట్ ఏంటంటే దారి ప్రక్కన పడిన విత్తనము. అవి కాకులు వచ్చి, ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనములు ఏరుకుని పోయాయి. అక్కడ ఈ ఫలించలేదు. దారి ప్రక్కన పడిన గింజలు ఆ కాకులు ఎదుగుపోయాయి, పక్షులు ఎదుగుపోయాయి. కనుక అక్కడ ఆ యొక్క విత్తనము ఫలించడానికి అవకాశం లేదు. ఇప్పుడు మీతో నేను చెప్పే మాట ఏమిటనగా, విత్తనము సాతాను ఎత్తుకుపోయింది. సాతాను అనేటువంటి యొక్క అపవాది వచ్చి విత్తినటువంటి యొక్క విత్తనము ఎత్తుకుపోయింది. అనగా నీ హృదయములో పడిన ఆ విత్తనం అనే వాక్యాన్ని ఎత్తుకుపోయింది. కనుక నీవు ఫలించలేకపోతూ ఉన్నావు. ఏమవుతున్నావు? ఏమెత్తుకుపోయింది? ఇప్పుడు చల్లినటువంటి విత్తనము దారిలో పడ్డాయి.
దారిలో పడినటువంటి విత్తనము ఏమయ్యింది అనగా కాకులు ఎత్తుకుపోయాయి. అనగా కాకులు అనగా పక్షులు, ఆ పక్షులు అనగా సాతాను అనగా అపవాది వచ్చి నీ హృదయములో ఉన్న ఆ విత్తనమును ఎత్తుకుపోయాయి, వాక్యమును ఎత్తుకుపోయింది. అది నీలో ఉంటే ఫలిస్తావని, ఎక్కడుంటే నీలో ఉంటే అది ఫలిస్తాదని అది ఎత్తుకుపోయింది. వాక్యం అనేది నీలో ఫలిస్తేనే నువ్వు ఫలిస్తావు. వాక్యమే విత్తనమును నీ వింటేనే నువ్వు ఫలిస్తావు. వాక్యం అనేది నీ విన్నప్పుడు వాక్యముతో నువ్వు బలపడతావు. అనగా ఇక్కడ దాని ఉదాహరణ ఏం చెప్పాను, వాక్యం అనే విత్తనము నీవు ఎప్పుడైతే నీ వింటున్నావో నా ద్రాక్ష తోట ఫలించాలి. వాక్యములా నువ్వు ఫలించాలి. వాక్యము నీలో ఉంటే ఫలిస్తా. వాక్యము నీలో ఉంటే ఫలిస్తుంది. ఆ వాక్యమును ఎత్తుకుపోతుంది. నువ్వు నిద్ర అవుతే వాక్యం ఎత్తుకుపోద్ది. నువ్వు కొన్ని పాటలు పడితే వాక్యం ఎత్తుకుపోద్ది. అశ్రద్ధగా ఉంటే వాక్యం ఎత్తుకుపోద్ది. దేవుని వాక్యాన్ని వినకుండా ఉంటే ఎత్తుకుపోద్ది. అప్పుడు నీలో ఇంత పోడి నోరారేసుకుని చెప్పిన వాక్యము ఎంత చెప్పినా ఫలింపులోకి రాలేదు అంటే నీలో ఫలించలేదు వాక్యము. అందుకే ఏమవుతాయి చెప్పండి, ఏమవుతాయి మనము ఫలించలేము. ఆ యొక్క అంజూరపు చెట్టు ఫలించట్లేదు. కారణం ఏంటంటే ఆ చెట్టు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆ చెట్టు వలె సంఘములో ఫలించలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఉదాహరణగా చెప్తూ ఉన్నాడు. ద్రాక్ష తోటలో ఉన్న ఈ అంజూరపు చెట్టుని, ఆ అంజూరపు చెట్టు ఎందుకు ఫలించలేదు, అది ఎందుకు ఫలించలేకపోతున్నది అంటే అందరితో పాటు నీళ్లు పెడుతున్నాడు. ఆ తోటంతా నీళ్లు పెడుతున్నాడు, ఆ తోటంతా ఎరివేస్తున్నాడు, ఆ తోటంతా తడి పెడుతున్నాడు, చక్కగా సేద్యం చేస్తూ ఉన్నాడు. అయినా ఇది ఫలించలేదు. 3 ఏండ్ల నుండి చూస్తున్నాను. సంఘములో నీవు ఏళ్ల తరబడొస్తున్నావు, ఫలిము లేదు. సంఘములో నీవు ఏళ్ల ధరబడి సంఘానికి వస్తూ ఉంటావు, వెళుతూ ఉంటావు, కూర్చుంటూ ఉంటావు, కునిపాట్లు పడుతూ ఉంటావు, వస్తూ ఉంటావు, వెళుతుంటావు, ఫలము లేదు. నీ సంఘములో నీ ఇంటిలో ఫలితము లేదు, నీ కుటుంబంలో ఫలితము లేదు, నీలో ఫలితము లేదు. అందుకే నువ్వు ఫలించలేకపోతున్నావు. వాక్యాన్ని వింటే ఫలిస్తావు. వాక్యమే ఫలితము. వాక్యం అనే విత్తనము నీలో మడితే ఫలిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవేమవ్వాలి? ఫలించాలి. ఇప్పుడు ఇక్కడ చెట్టు ఏమవుతుంది? ఫలించలేదు. ఏమైంది? ఫలించలేదు. ఈ ఫలించలేని చెట్టు కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఏంటబ్బాయ్ ఈ చెట్టు ఇట్లా ఉందేంటి? 3 ఏళ్ల నుండి చూస్తున్నాను. దీన్ని ఏమైనా పళ్ళు ఉన్నాయేమో చూస్తున్నాను. 3 ఏళ్ల నుండి వస్తున్నాను. సంవత్సరానికి ఒకసారి ఈ సంఘము లేక ఈ తోట చూడడానికి వస్తున్నాను. కానీ దీనివల్ల పళ్ళు ఏం కనబట్టలేదు. దీన్ని నరికేయమన్నాడు. తోటమాలి అన్నాడు. తోటమాలి అంటే ఎవరు? తోటమాలి అనగా ఎవరు? దేవుని సేవకుడై ఉన్నాడు. తోటమాలి అంటాడు, అయ్యా నరికేయొద్దండి, ఉంచండి. ఏం చేయాలి? నరకొద్దండి, ఉంచండి. దీనికి నేను ఇంకా బాగా వాక్యం బోధిస్తాను, ఎరివేస్తాను, నీళ్ళు కడతాను, దాన్ని ఇంకా ఫలించేలా చూస్తాను. ఏమండి, బోధకుడు ఎంత బాగుగా బోధించినా వినకపోతే నువ్వు ఎలా ఫలిస్తావు? అర్థమవుతుంది నా మాటలేమన్నా? ఏమండి, బోధకుడు ఎంత బాగుగా బోధించినా, ఎంత చక్కగా వాక్యాన్ని చూసి వివరించుచూ ఉన్నా నువ్వు వింటం రాకపోతే, నువ్వు నిద్రపోతే వచ్చి వినకపోవడం రాకపోతే, వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే, నువ్వు పలికపోతే ఫలితము ఆ యొక్క ఏమంటారు దాని భావము ఎవరిది? ఆ నేరం ఎవరిది? నేరం ఎవరిది? దేవునికి స్తోత్రం చెప్పండి. గుది గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. నేరం ఎవరిది? చెప్పిన వారిదా? వినలేని వారిదా? వినలేని వారిది. చెప్పిన వాడు చెప్తాడు, బాగానే చెప్తాడు వాక్యము. నీ వినటం చేత కాకపోతే, ఆ వాక్యం నీలో ఫలించకపోతే నువ్వు ఎలా ఉంటావు? నువ్వు ఎలా బాగుపడతావు? నువ్వు ఎలా ఫలిస్తావు? నీ కుటుంబం ఎలా ఫలిస్తుంది? నీ ఇల్లు ఎలా కొలుస్తుంది? నీ బిడ్డలు ఎలా ఫలిస్తారు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ చెట్టుని అంటాడు,
నరికేవయ్యా, ఎందుకు అది అన్నాడు. పాపం ఆ పనివాడు మాలి అంటాడు, అయ్యా ఉంచండి అయ్యా, దానికి ఏం వేస్తాను, ఏరు వేస్తాను, ఏర్లు కడతాను, నీళ్ళు పెడతాను, దాన్ని ఫలించినా సరే తర్వాత చూద్దాం, ఒకవేళ నేనేం చేస్తాను, నీళ్ళు పెడతాను, ఎరువు. దేవుని వాక్యమును బోధించి బలమైన వాక్యమును బోధిస్తున్నా ఆ బలమైన వాక్యాన్ని నీవు ఇంకను దాన్ని అనుభవించబోతే, దాన్ని అనుభవించకపోతే, వాక్యాన్ని అనుసరించకపోతే, వాక్యాన్ని నేర్చుకోకపోతే, వాక్యాన్ని వినకపోతే, వాక్యం బట్టి నడవకపోతే నువ్వు ఎలా ఫలిస్తావు? ఎంత బాగా బోధించినా వాక్యం వినటం రాకపోతే నువ్వు ఫలించగలవా? ఫలిస్తారా? దేవుని స్తోత్రం. ఫలిస్తామా? ఫలించలేము. వాక్యమే ఫలితమై ఉన్నది. వాక్యము ఫలించాలి. ఆ విత్తనాల మాటల్లో 4వ విత్తనములో మంచి నేలన పడిన విత్తనము అదంట 100 ఫలించిందట. మంచి నేలన పడిన విత్తనం 4వ విత్తనం అది. మంచి నేలన పడిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సు కలిగి వాక్యమును ఓపికతో విన్నవారు అని ఉంటుంది. చదువుతారా మాట ఒకసారి. మంచి నేల నుండి విత్తనమును పోలి, మంచి నేల పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని, అమ్మా చెప్పండి ఒకసారి, వాక్యమును విని అన్నారు అందరూ. వాక్యమును విని ఏం చేయాలట? వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి. నిద్రపోవడం కాదొచ్చి వింటాక రావాలి, నేర్చుకోవడానికి రావాలి. నువ్వెలాగున్నావు అని పరామర్శించుకోవడానికి కాదు, వాక్యమును వినాలి. నువ్వు వింటే విని యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని వారు దానిని అవలంబించి ఓపికతో ఫలించి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఏం చేయాలట? వాక్యమును వినాలి. ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాడు ఈయన. ఏమని చెప్తున్నాడు? అయ్యా ఉంచండి, నేను దానికి ఏం వేస్తాను? ఎరువేస్తాను, నీళ్లు కడతాను, ఇంకా ఏదో చేస్తాను, అది ఫలించినా సరే లేని ఎడల తర్వాత నరికేద్దామన్నాడు. అంటే ఇప్పుడు దానికి అర్థం ఏంటి? వాక్యాన్ని ఏం చేయాలి? బోధించేవాడు వాక్యాన్ని బోధిస్తాడు. వినడం అనేది నువ్వు వినకపోతే, యోగ్యమైన నీ మంచి మనస్సుతో వాక్యముని వినకడం రాకపోతే నువ్వు ఫలించలే. ఎన్నాళ్ళు వచ్చినా సరే, ఎంతకాలం గుడికొచ్చి కూర్చున్నా సరే, ఎంతకాలం గుడికొచ్చి గులిపాట్లు పడినా నువ్వేదో కూర్చొని వచ్చాను వెళ్ళాను కాదు. వినాలి. ఏం చేయాలమ్మా? వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. వాక్యాన్ని ఏం చేయాలట? వినాలి. నేను వాక్యాన్ని వింటాను, నేను వాక్యమును వింటాను. ఎలా వింటాను? శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. విత్తిన వాక్యము లేక విత్తిన విత్తనము నీలో ఫలించాలి. ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోయేటట్లుగా నీ యొక్క హృదయములో ఉన్న వాక్యాన్ని సాతాను ఎత్తుకుపోతే నువ్వు ఫలించవా? ఫలించలేవు. ఎత్తుకుపోతే నీ ఫలితం లేదు. ఎత్తుకుపోతే నీ హృదయంలో ఫలితం కనబడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయబడాలి అమ్మా? వినాలి. వాక్యాన్ని ఏం చేయాలమ్మా? ఇక్కడ మీకు అర్థమైందా? వాక్యం అంటే ఏం చేయాలట? వినాలట. హల్లెలూయా. మళ్ళీ 4వ వచనాన్ని, ఆ 4వ మాటను చదువుదాం ఒకసారి. మంచి నేల పడిన వాళ్ళు ఎవరనగా, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా, మంచి నేల పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనస్సు. ఏ మనసమ్మా? అందరూ చెప్పండి. యోగ్యమైన మంచి మనస్సు. మనసులో ఏదో పెట్టుకుని కూర్చుంటే వాక్యంలోనికి వెళ్దాం.
ఏదో ఆలోచించకుండా కూర్చుండి వాక్యం నీలోకి వెళ్దాం, నువ్వు ఫలించవు. నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు ఏమనుకున్నా పర్లేదు. ఏ మనసు కావాలి? యోగ్యమైన. ఇవాళ గుడికి వెళ్తున్నాను, వాక్యం ఏం చెప్తారు, పాటలు, వాక్యం చెప్పే మాటలు మనం వినాలి. అదేనే ఏ మనసు ఉండాలి? యోగ్యమైన మంచి మనసుతో రా. నీ పనులన్నీ కట్టివేయి, ఓ ప్రక్కన పాడేయి. ఆలోచనలు లేవు, ఆలోచన రానివ్వకు. ఏ ఆలోచన రానివ్వకుండా దేవుని గుడిలోకి వచ్చిన తర్వాత ఒక యోగ్యమైన మంచి మనస్సు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఏ మనసు అండి? అమ్మ అందరు చెప్పండి తల్లి. యోగ్యమైన మంచి మనస్సు కావాలి. వాక్యం అనడానికట మంచి మనసు ఉండాలండి. లేకపోతే విన్నది గౌడవతలకి వెళ్ళాక ఎత్తిపోద్ది. ఎవరో ఆకాశ పక్షులు ఎలా ఎత్తిపోయాయో సాతాను మీలోనున్న వాక్యం మీరు ఫలిస్తారని, మీరు బాగుగా ఉంటారని, మీరు బాగుపడతారని, వాక్యాన్ని విని బాగుంటారని, వాక్యము ద్వారా మీరు ఎంతో ఎదుగుపోతారని ఆ వాక్యం మీలో నుండి ఆ సాతాను ఏం చేద్ది? ఎత్తిపోతుంది. అప్పుడు మీరు ఇంక ఏం చెప్పాను, ఏం చెప్పారు, ఏం చెప్పారు, ఇంటికి వెళ్ళిన తర్వాత దారిలోనే మర్చిపోతాం, దారిలోనే మర్చిపోతారు. అలా ఉండకూడదు. మంచి యోగ్యమైన మంచి మనసుతో వినండి. అది ఎప్పుడు ఇక్కడ ఉండిపోయేలా ఉండాలి. నువ్వు విన్న వాక్యము ఇక్కడ ఉండేలా ఉండాలి. దేవునికి స్తోత్రం. యోగ్యమైన మంచి మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు వాక్యం వింటేనట. ఆ వాక్యం ఏమొద్దు చదవండి అమ్మసారి. యోగ్యమైన మంచి మనస్సుతో, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దేవునికి స్తోత్రం. ఓపికతో ఫలించాలి. దేవుని వాక్యం ఓపికతో వినాలి, ఓపికతో వినాలి. ఎంత టైం అయినా ఆ వాక్యాన్ని ఓపికతో వినాలి. ఓపిక కావాలండి. వాక్యం అనే ఓపిక ఉండాలి మనకి. హల్లెలూయా. ఓపిక ఉండాలి. ఇసుక్కోవడం కాదు, సనుక్కోవడం కాదు. ఏముండాలి చెప్పండి? వాక్యాన్ని వినడానికి ఓపిక కావాలి, ఓపిక కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, నేను వాక్యంలో వెళతాను. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఉంచండి, ఆ చెట్టు ఉంచండి, నరకొద్దులే. ఏమన్నాడు? ఆ చెట్టుని నరకొద్దు, ఉంచండి. ఉంచి ఏం చేయాలి? ఏం చేయాలి? తోటలో ఉన్న మనందరమును ఫలించాలి. తోటలో ఉన్న మనందరము ఫలించాలి. ఫలిస్తేనే వాక్యం అనే యొక్క ఆ వాక్యం అనేటువంటి యొక్క ఆ విత్తనమును ఎలాగైతే ఫలిస్తాదో నీలో నీవు ఫలిస్తేనే నీ కుటుంబానికి ఫలితం, నీకు ఫలితం. దేవునికి స్తోత్రం. మనకేం కావాలి? మనం ఏం కావాలి? ఫలించాలి. ఫలించకపోతే ఎవరు అడుగుతారు? పాస్టర్ గారు వంతు బోధించడమే. ఫలించడం ఎవరంతు? లెక్క చూసుకునే వంతు ఎవరిది? ఊడొచ్చి ఫలించట్లేదనుకో ఎవరు అడుగుతారు? ఏమయ్యా 3 ఏళ్ళు అయ్యింది, 3 ఏళ్ళ నుండి చూస్తానే ఉన్నాను, దానికి ఒక కాయ కూడా లేదు, మరి ఏం చేద్దాం, దీన్ని నరికేద్దామా అన్నాడు. నరికేద్దామా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నరికేయి, నరికేయి. దాని దయాదాక్షిణ్యం లేవు. నరికేయి. నీవైనా నేనైనా దేవుని సంఘములో ఫలించలేకపోతే, వాక్యాన్ని విని కూడా నీవు ఫలించలేకపోతే దేవుడిచ్చే పనిష్మెంట్ అదే, నరికేయి. ఆ స్థితి మనం తెచ్చుకోకూడదు. ఏ స్థితి? నరికేయి అనేటువంటి స్థితి మనం తెచ్చుకోకూడదు. నరికేయి అనేటువంటి మాట ఆయన నోటంట మన వల్ల రాకూడదు. ఫలించాలి, ఫలించాలి. దేవుని స్తోత్రం. తోటలో ఉన్నామంటే ఫలించాలి, సంఘములో ఉన్నామంటే మనం ఫలించాలి. ఓ వారం వెళ్ళి వారం మానేస్తాం, 2 రోజులు వస్తా 4 రోజులు మానేస్తాం. ఓ వారం వస్తా ఓ వారం రావు, శుక్రవారం వస్తే ఆదివారం రావు, ఆదివారం వస్తే శుక్రవారం. ఎలా ఫలిస్తావు నీవు?
వాక్యం అనేటువంటి ఒక విత్తనము నువ్వు ఫలించాలి అంటే నువ్వెలా ఉండాలి సంఘములో? జ్ఞాపం వచ్చినప్పుడు వస్తాం మనం. జ్ఞాపం వచ్చినప్పుడు రావడానికి కాదు తోట. ఈ సంఘం అనే తోటలో ఫలించడానికి రావాలి. అదే తోట. ఈ ద్రాక్ష తోటలో ఫలము లేదు కనుక ఆ అంజూరపు చెట్టును ఉదాహరణగా చెప్తున్నాడు. నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించకపోతే ఏమన్నా నిర్దాక్షిణముగా నరికేయమన్నాడంతే. ఆ స్థితి మనం తెచ్చుకోకూడదు. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. దేవుని స్తోత్రం. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఫలించాలి. ఎక్కడుండేది? ఏం చేయాలమ్మా? ఫలించాలి. సేవకుడు కష్టపడి ఒక వాక్యం చెప్పడానికి ఎంత ఆలోచించాలో మీరు ఆలోచన చేయండి. వాక్యమే కదా చెప్పేస్తారు అయ్యగారు అనుకుంటున్నారు. ఒక వాక్యం చెప్పడానికి దానికి ఎల్లలు ఎన్ని ఎడాలి, ఎన్ని ఎల్లుకోవాలి, ఎన్ని రకాలుగా ఆలోచన చేయాలి, ఎన్ని ఉదాహరణలు దాంట్లోనే తీసుకురావాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని ప్రియ విశ్వాసులారా, ఒక తోటలో ఉన్న ఆ చెట్టు ఫలించలేదు అంటే ఈ వేళ దాని పనిష్మెంట్ ఏంటంటే నరికేయమన్నాడు. తోటమాలి నరికేయమంటున్నాడు. తోటమాలి అంటున్నాడు, అయ్యా ఉంచయ్యా. తోటమాలి అంటున్నాడు, ఉంచయ్యా. దానికి నేను ఏర్లు కొడతాను. ఏం చేస్తాను? దానికి ఎరువు వేస్తాను, నీరు కడతాను, దాన్ని బాగు చేస్తాను. వచ్చే సంవత్సరానికైనా కాపు కాసేలాగా చూస్తాను. నువ్వు నేను అలా పరిస్థితిలో ఉన్నామా? ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరమైనా ఫలించడానికి సిద్ధంగా ఉన్నామా? ఇప్పటి వరకు ఫలితము లేని మన జీవితాలు యేసయ్య లెక్క అడుగుతాడు. జాగ్రత్త. తోటమాలి ఒకవేళ చెప్పేస్తున్నాడు, అది ఒకవేళ లెక్క అడగపోవచ్చేమో. పోన్లే, మన బిడ్డే కదా, మన సంఘ బిడ్డే కదా, మన విశ్వాసే కదా అని నేను ఊరుకుంటానేమో. కానీ ఆయన నిన్ను పరిశీలిస్తాడు, నిన్ను చూస్తూనే ఉంటాడు. రోజు వచ్చినా, వారం వచ్చినా, నెల వచ్చినా నువ్వేం చేస్తున్నావు, వచ్చి ఏం చేస్తున్నావు, వచ్చి ఏమి నేర్చుకుంటున్నావు, ఎంతవరకు ఫలిస్తున్నావు, నిన్ను లెక్కడిగేవాడు యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎవరు అడుగుతారు? నేను అడుగుతాను. ఏమన్నా రాలేదేమో అన్న ఆదివారం అంటాను. ఊరు వెళ్ళామండి, రాలేదండి. అక్కడికి సరిపోయింది. అక్కడి వరకే నాకు నా రెస్పాన్స్. నీకున్న రెస్పాన్స్ ఏంటంటే ఊరు వెళ్ళానండి, రాలేదండి అంటాం. నువ్వు ఊరు వెళ్ళావో, ఎక్కడికి వెళ్ళావో ఎవరు చూస్తున్నారు? దేవుడికి తెలుసు. ఈవేళ వాక్యాన్ని పోగొట్టుకున్నావు, నువ్వు రాలేదు. వాక్యాన్ని వినలేదు, నువ్వు రాలేదు. ఆ వాక్యము నీలో ఫలిస్తే ఎంత బలమో. ఎండినటువంటి ఆ ఏర్లకు నీళ్లు పోస్తే ఎంత బలంగా ఉంటుందో చెట్టుకి, అలాగే వాక్యం అనేటువంటి ఈ విత్తనమును లేక ఈ వాక్యం అనేటువంటి నీరు నీకు పోస్తే అంత బలం వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఫలించాలి. ఏం చేయాలండి? ఎలా ఉండాలండి? ఫలించాలి. అతడు నీటి కాలువ యోర నాటబడినదై ఆకువాడక తనక. ఈ బాగా చదువుతారు, ఈ బాగానే చదువుతారు. ఫలించే కాడికి వచ్చేటప్పటికే ఏముండదు? అబద్ధం ఆడుకొని చెప్పండి. ఈ బాగా చదువుతారు. ఏది? అతడు నీటి కాలువ యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును కదా. వాక్యం అయితే కంఠస్థమే, పర్లేదు. బ్రతుకులో కంఠస్థం లేదు. బ్రతుకులో నిజమైన జీవితాన్ని ఎలాగైతే మనం ఉండాలో, ఎలా ఫలించాలో అలా ఫలించాలి. వాక్యము కాదు చెప్పడం. వాక్యం వచ్చింది కదా నోటికని చెప్పేయటం కాదు. ఫలించడం నేర్చుకోవాలి. వాక్యాల్లో ఫలించడం నేర్చుకోవాలి.
విత్తిన వాక్యమును ఫలించడము నేర్చుకోవాలి. విత్తిన వాక్యము ఫలించడము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్య గ్రంథములో ఇంకా మనం క్రిందకి ఇంకా లోనికి వెళితే చాలా వాక్యాలు ఉన్నాయి. కానీ ఇర్మీయా గ్రంథములో ఒక మాట చెప్తున్నాడు, చూద్దాం ఒకసారి. 14వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. యెహోవా మా తిరుగుబాటులు అనేకములు. యెహోవా నమ్ముకునేవాడు ధన్యుడు. 7వ వచనము అధ్యాయము. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన. అమ్మా, జలముల యొద్ద నాటబడిన. మళ్ళీ చెప్పండి. జలముల యొద్ద అందరూ చెప్పండి. అందరూ చెప్పాలి. ఎక్కడ నాటబడినా? జలముల యొద్ద నాటబడినా చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం. నువ్వు నాటబడిన చెట్టు ఫలించాలి. జలముల యొద్ద నాటబడిన ఒక చెట్టువై ఉన్నావు నీవు. జలములనగా దేవుడే. జీవజలము యొద్ద నాటబడిన నీవు, ఒక సంఘములో నాటబడిన నీవు, ఓ సంఘ బిడ్డగా ఉన్నటువంటి నీవు, సంఘమని జీవజల నది యొద్దన నాటబడిన నీవు ఫలించాలి. ఫలించడానికే వస్తుంటా. ప్రార్థనకు వస్తున్నావు. ఎందుకు వస్తున్నావు? ఎందుకు వస్తున్నావు? కూర్చుని వెళ్ళడానికా? అమ్మా, హల్లెలూయా. ఎందుకు వస్తున్నావు? నేను ఫలించడానికి వస్తాను. నేను ఫలించడానికే వస్తాను. నా కుటుంబం ఫలించాలి, నా బిడ్డలు ఫలించాలి. అందరూ చెప్పట్లేదు. నా బిడ్డలు ఫలించాలి, నా కుటుంబం ఫలించాలి, నేను ఫలించాలి. అందుకే నేను దేవుని దగ్గరికి వస్తున్నాను. ఎక్కడ ఫలించాలి? మనం సంఘములో ఫలించాలి. అతడు ఎక్కడట? జలముల యొద్ద నాటబడిన వాడు. జలములనగా సంఘము, అనగా ఈ సంఘము యొద్ద నాటబడిన, ఈ సంఘములో నాటబడిన ప్రతి మొక్క ఫలించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. చదవండి. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వారను. అతడి కాలువల యోరన దాని వేళ్ళు తన్నును. దాని ఏళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి వినండి. మళ్ళీ చదివిదాం. వదండి, చదివిదాం. అది కాలువల వారను. అది కాలువల యోరన దాని వేళ్ళు తన్నును. బలముగా ఉంటుంది. సంఘములో బలమైన వ్యక్తిగా ఉంటావు. సంఘములో బలమైన వ్యక్తిగా ఉంటావు. గాలి అయితే ఎగిరిపోయేలా ఉండొద్దు. సంఘము నాది. సంఘములో నేను బలమైన వ్యక్తిని. నేను ఒక బలమైన విశ్వాసిగా ఉంటాను. నేను నాది. సంఘం ఎవరిది? నాది. సంఘములో ఒక విశ్వాసిగా, ఓ బలమైన విశ్వాసిగా ఏర్లు తన్నినట్లుగా బలముగా ఉన్నాం. మేము పడిపోయే వాళ్ళుగా లేము, గాలేసే వాళ్ళుగా లేము, ఆ మాటకి ఈ మాటకి పడిపోయే వాళ్ళుగా లేము, ఆ మాటకి ఈ మాటకి లోబడిపోయి పడిపోయేలా లేము. బలముగా నాటబడి ఉన్నాం సంఘములో. సంఘములు ఎలా ఉన్నావు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాని ఏర్లు తన్నును. చదవ మళ్ళీ. దాని కాలువల యోరన దాని ఏర్లు తన్నును. అమ్మా, వెట్ట కలిగినను. దానికి భయపడదు. శ్రమలు వచ్చినా, కష్టములు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సంఘములు ఎన్నో శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, తోటి వారి వల్ల రావచ్చు, ఇరుగు పొరుగు వారి వల్ల రావచ్చు. ఎన్ని వచ్చినా నీవేమీ భయపడక్కర్లేదు. ఎక్కడ నాటబడ్డావు? జీవజల నది యొద్దన నాటబడ్డావు. జలముల యొద్దన నాటబడ్డావు. దాని ఏర్లు తన్నును. బలమైన చెట్టుగా ఉండను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువుదాం. దాని ఆకులు పచ్చగా ఉండును. హల్లెలూయా. దాని ఆకులు ఎలా ఉంటాయి? దాని ఆకులు ఎప్పుడు పచ్చగానే ఉంటాయి. దాని కుటుంబం ఎప్పుడు పచ్చగానే ఉండాలి.
మన బిడ్డలు ఎప్పుడు పచ్చగానే ఉండాలో, మన కుటుంబం అంతా పచ్చగానే ఉండాలి. అయ్యా మీరు బాగానే ఉన్నారు, తినడానికి ఉన్నది, తాగడానికి ఉంది, కట్టడానికి ఉంది, ఉండటానికి ఉంది, అంతా దేవుడిచ్చినవే, మనం పచ్చగానే ఉన్నాం. ఎవరిచ్చారు ఇదంతా? ఎవరిచ్చారు ఇదంతా? దేవుడిచ్చాడు. బాగానే ఉన్నాము అనగా నేను పచ్చగానే ఉన్నాను. దాని ఆకులు ఎప్పుడు పచ్చగానే ఉన్నవి. వర్షము లేని సమయమున చింతనందదు, కాపు నాను. దేవునికి స్తోత్రం. వర్షము లేని సమయమున, ఇబ్బందులు లేని, కష్టాలు ఏమి, బాధలేమి ఏమొచ్చినా కూడా ఏ విధమైనటువంటి ఆటంకము లేని నిరాకంఠమైన ఒక బలమైన చెట్టు వలె సంఘములో నువ్వు నాటబడాలి. కాపు లేదండి అన్నాడు వచ్చి. కాపు లేదంటే ఏమన్నాడు? వెంటనే అన్నాడు ఒకే మాట అన్నాడు. కాపు లేదు అని వెంటనే ఏమన్నాడు చెప్పండి? దాన్ని నరికేయి. నీవు నేను నరికేయడానికి ఆ సంఘంలోకి వచ్చింది. నీవు నేను నరికేసేలా పరిస్థితి తెచ్చుకోకూడదు. బలముగా ఉండాలి, బలపడిన బిడ్డగా ఉండాలి, సంఘములో బలమైన వ్యక్తిగా ఉండాలి, బలముగా కనబడాలి. మనము దేవునికి స్తోత్రం. మన ప్రార్థనలో కానీ, సన్నిధుల్లో కానీ, ఆరాధనలో కానీ, ప్రార్థన విషయాల్లో కానీ, ఆదివారం కానీ, శుక్రవారం కానీ మనం బలమైన వ్యక్తిగా దేవుని సంఘములో నువ్వు కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలి? వాక్యం ఏంటి? వాక్యము ఫలించాలి. వాక్యము వినెళ్ళిపోతున్నారు మీరు. వినెళ్ళిపోయే వాళ్ళగా ఉండొద్దు. 4వ విత్తనము పడిన చోట యోగ్యమైన మంచి మనసుతో దేవుని మాటలు వినండి. నేను చెప్పిన, చెన్నయ్య గారు చెప్పిన, ఎవరు చెప్పినా యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వినండి, మీరు ఫలించండి. అదే మేము నేర్చేది. ఒకవేళ నీవు యోగ్యమైనటువంటి మనసు కాకుండా ఏదో వచ్చామన్న పేరుకి ప్రజెంట్ అవ్వడానికి వచ్చి కూర్చొని కాసేపు కూర్చున్నావు, ఏదో అయ్యింది వెళ్ళాము కాదు. అలాగ నువ్వు ఫలించావు, అలాగే నీవు ఫలించు. రేపు వచ్చే వారం 4 విత్తనాల గురించి వర్షెట్ చెప్తాను, నాకు జ్ఞాపం చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ఎలా ఉండాలి అంటే సంఘములో ఒక పటిష్టమైన, చెప్పండి, నాటబడిన ఒక చెట్టు వలె ఉండాలి. ఫలించే చెట్టుగా ఉండాలి. నీటి కాలువల యోర నాటబడిన చెట్టు వలె ఉండాలి. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. విన్న వాక్యమును నెమరు వేసుకోవాలి. విన్న వాక్యము నీలో ఫలించాలి. ఈ విత్తనము సాతాను ఎత్తుకుపోయేటట్లుగా ఉండకూడదు, నీలో ఫలించేటట్టుగా ఉండాలి. ఎలా ఉండాలి? వాక్యం ఎలా ఉండాలి? ఇప్పుడు నా వాక్యము నువ్వు ఫలించాలి. వాక్యాన్ని ఏం చేయాలి? నేను ఫలించాలి. అప్పుడు వెట్టకరిగినను భయపడదు, దాని ఆకులు ఎప్పుడు పచ్చగా ఉండును, దాని ఏర్లు తన్నును. బలముగా ఉంటుంది చెట్టు. విశ్వాసి బలముగా ఉండు, బలమైన చెట్టుగా ఉండు. కనుక దేవుని పిల్లలారా, ద్రాక్ష తోటలో ఉన్నట్టుడే ఆ చెట్టు కోసం చెప్తున్నాడు. దాని ఏర్లు కొడతాను, దాన్ని ఎరువేస్తాను, నీళ్లు పెడతాను, ఫలించడం చూస్తాను. ఒకవేళ ఫలించకపోతే, ఇన్ని వాక్యములు విన్నా, ఎంతకాలాంటి వచ్చినా ఇంకా నీలో ఫలితము లేకపోతే, దేవుడు అంటాడు నేనే నరికేస్తానన్నాడు. నరికేటంత పరిస్థితి మనం తెచ్చుకోకుండా, ఫలించే గొప్ప యోగ్యత వాక్యమును విని యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును వినాలి, ఫలించాలి. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? వాక్యము ఎలా వినాలి? వాక్యాన్ని ఎలా వినాలి? యోగ్యమైన మంచి మనసుతో వినాలి. దేవునికి స్తోత్రం. ఏ మనసు అండి?
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్యాన్ని విందాం, పలిందాం, నూరంతలు పలిందాం. వృక్షముగా ఏర్లు తన్ని బలమైనటువంటి సంఘముగా, బలమైనటువంటి వ్యక్తిగా, బలమైనటువంటి చెట్టుగా ఏర్లు తన్నినట్లు మనము కూడా సంఘములో ఒక బలమైన వ్యక్తిగా మనం ఉందాం. దేవుడు మిమ్మలను బలమైన వ్యక్తులుగా చూసి ఫలించే గొప్ప కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ఘననామని కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యాన్ని మాలో ఫలించండి, ఫలింప చేయండి. ఆ యొక్క చెట్టు నరికేయి అన్నటువంటి మాట ప్రకారం కాక ఫలించేటట్టు గొప్ప కృప, వాక్యం మాలో ఆ విత్తనాన్ని ఫలించేటట్లు సహాయం దయచేయండి. ప్రతి హృదయములోనికి నాటింప చేయండి. ప్రతి హృదయములో విత్తనం అనేటువంటి వాక్యాన్ని ఫలించేటట్లు సహాయమును అందించి మమ్మల్ని నూరంతలుగా ఫలింప చేయమని, సహాయము చేయమని, కూడి వచ్చిన బిడ్డలను దీవించుము, ఆశీర్వదించుము. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మరణాత. థ్యాంక్ యూ.